డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఐజీ జీవీజీఎస్ అశోక్ కుమార్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అంతర్వేది కళ్యాణ ఉత్సవాల సందర్భంగా పర్యవేక్షణ చేయడం జరిగిందని, బ్రహ్మోత్సవాల సందర్భంగా సముద్ర స్నానాలు చేయడానికి భక్తులు ఎక్కువగా తరలివస్తారని, వారికి ఏ ఆటంకాలు కలగకుండా 1000 మంది సిబ్బందితో కోనసీమ ఎస్పీకి బందోబస్తు కోసం ఏర్పాటు చేశామని, 140 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, దేవాలయంలోన బయట 60 కెమెరాలు ఏర్పాటు చేశామని, బయట ప్రదేశాల్లో 90 కెమెరాలు ఏర్పాటు చేశామని మరియు డ్రోన్ ఏర్పాటు చేశామని, ఎటువంటి తొక్కిసలాటలు గాని విద్రోహ చర్యలు గాని జరగకుండా 3 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని, వారి పర్యవేక్షణలో సముద్రం వద్ద, దేవాలయం వద్ద రథోత్సవం జరిగినప్పుడు డ్రోన్తో పర్యవేక్షణ చేస్తామని, డీసీ ఎస్పీ సమన్వయంతో ఎటువంటి ఆటంకం జరగకుండా కార్యక్రమాలు జరిగేలా చూడాలని తెలియజేశామని అన్నారు. పక్కన ట్రైజరీ ఉంటుంది సార్, మన ఆఫీస్ కూడా మీ 4 ఉంది సపరేట్. ఈ మనకి ఏజెన్సీ కోర్టు కూడా మన రూమ్ 4 కోనసీమ జిల్లాలో పర్యటించి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లని పర్యవేక్షించడం జరిగింది. అక్కడ శుక్ర శనివారాల్లో లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని, తర్వాత సముద్ర స్నానాలు అన్నీ కూడా, తర్వాత చక్రోత్సవం అన్నీ జరుగుతాయి. దానికి సంబంధించి పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏలూరు రేంజ్ నుంచి దాదాపు 1000 మంది సిబ్బందిని కూడా ఎస్పీ కోనసీమ జిల్లా వారికి ఇవ్వడం జరిగింది. సో వారితో పాటు జిల్లాలో ఉన్న ఫోర్స్తో కలిపి చాలా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 90 సీసీ కెమెరాస్, ఆలయంలో దాదాపు 60 సీసీ కెమెరాస్ ఉన్నాయి. బయట అడిషనల్గా ఈ బ్రహ్మోత్సవాల గురించి 90 సీసీ కెమెరాస్, మొత్తం 140-150 కెమెరాస్ తోటి ఈ బందోబస్తు పర్యవేక్షించడం జరుగుతుంది. అంతేకాకుండా డ్రోన్స్ కూడా ఉపయోగిస్తున్నాము. ఎప్పటికప్పుడు క్రౌడ్ మూమెంట్, సముద్ర స్నానం చేసేటప్పుడు ఎలా ఉంది మూమెంట్, రథోత్సవం జరుగుతున్నప్పుడు క్రౌడ్ ఎలా ఉంది అని కూడా డ్రోన్స్ ద్వారా కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. రథోత్సవం జరిగేటప్పుడు కూడా ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా రో పార్టీస్, సఫిషియెంట్ ఫోర్స్ పెట్టడం, ఇవన్నీ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇవన్నీ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్ కూడా, గెస్ట్ హౌస్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. సముద్రం దగ్గర ఒక కంట్రోల్ రూమ్, టెంపుల్లో ఒక సబ్ కంట్రోల్ రూమ్, మొత్తం 3 కంట్రోల్ రూమ్స్ ద్వారా ఈ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏర్పాటుతోటి సక్రమంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కూడా జిల్లా ఎస్పీ గారు సమన్వయం చేసుకొని దేవస్థానం అధికారులతోటి ఎక్కడ ఏ ఇష్యూస్ లేకుండా బ్రహ్మోత్సవాలు జాగ్రత్తగా జరుపుతాము. అంతేకాకుండా ఈ నెల మహాశివరాత్రి పండుగ కూడా వస్తూ ఉంది. మనకు ద్రాక్షారామము, పంచరామ క్షేత్రాలు 4 క్షేత్రాలు మనకు ఏలూరు రేంజ్లోనే ఉన్నాయి. అంతేకాకుండా కోటిపల్లిలో కూడా ఒక పుణ్యక్షేత్రం ఉంది. సో ఇక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ భక్తులకు ఎక్కడికి ఇబ్బంది లేకుండా మేము తగిన చర్యలు తీసుకుంటాము. తర్వాత రేంజ్లో గంజాయి గురించి చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము. గత 6 నెలల్లో చాలా మటుకు తగ్గుముఖం పట్టింది గంజాయి. ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా మటుకు గంజాయి ప్రాబ్లం చాలా మటుకు లేదు. ఇప్పుడప్పుడు పర్యవేక్షించి ఈ కేసెస్ చూస్తున్నాము. అంతేకాకుండా పాత నేరస్తులు, ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు, అమ్మే వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా గత 6 నెలల్లో మేము ఈ రౌడీ షీటర్స్, ఈ దొంగతనాలు చేసేవాళ్ళు, డ్రగ్స్ చేసేవాళ్ళు, లేదా చిన్నపిల్లల మీద నేరాలు చేసే వాళ్ళందరినీ కూడా వాళ్ళ డేటాని డిజిటైజ్ చేస్తున్నాము. సీసీటీవీఎస్ ఇంకొక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ కూడా రూపొందించి వీళ్ళ ఫోటోగ్రాఫ్స్, డేటా అంతా డిజిటైజేషన్ జరుగుతూ ఉంది.
దాదాపు ఇంతవరకు రేంజ్లో ఒక 15,000 నుంచి 20,000 మంది నేరస్తుల వివరాలన్నీ కూడా డిజిటైజ్ చేశాము. భవిష్యత్తులో మొత్తం ఒక నెల 2 నెలల్లో గత 5 సంవత్సరాల్లో ఎవరైతే నేరాల్లో పాల్గొన్నారో అందరి డేటా కూడా మేము డిజిటైజ్ చేస్తాం. చిన్నపిల్లల మీద నేరాలు పాల్పడే వాళ్ళ మీద, తర్వాత మహిళల మీద నేరాలు చేసే వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. దానికి ఈ జిల్లాలో మహిళా సంరక్షణ అనే ప్రోగ్రామ్ కూడా చేస్తూ నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలకి చేయడం, ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టెక్నాలజీని చాలా పెద్ద ఎత్తున వాడుతున్నామండి. ఎస్పెషల్లీ డ్రోన్స్. గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తున్నారు. టెక్నాలజీ వాడి నేరాలని ఉపయోగించినాము. CCTVs మనకి ఏలూరు రేంజ్ డీజీ గారు మార్చి కల్లా రాష్ట్రంలో 1,00,000 CC కెమెరాస్ పెట్టాలని టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏలూరు రేంజ్కి దాదాపు 20,000 నుంచి 25,000 టార్గెట్లు మాకు ఇచ్చారు ఈ 6 జిల్లాలకి. అది కూడా మేము మార్చి లోపల ప్రతిరోజు సమీక్షిస్తూ, అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్స్, అంటే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, కార్పొరేట్ ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి డొనేషన్ తీసుకోవడం, వాళ్ళ ద్వారా కెమెరాస్